ప్రాణహాని తలపెట్టాలనే దాడి చేశారంటూ ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు వెల్లంపల్లి. క్యాట్ బాల్ తో సీఎం జగన్ తలపై గురిపెట్టి దాడి చేశారని చెప్తున్నారు. దాడిలో సీఎం జగన్ కు పదునైన రాయి తగిలి తీవ్ర గాయమైందన్నారు. కానీ వెల్లంపల్లి కంటికి కూడా తీవ్రంగా గాయమైనట్టుగా మనకి తెలుస్తోంది. చాలా స్పష్టంగా మనకు ఆ విజువల్స్ బట్టి అర్థమవుతుంది. సో ఇది తీవ్రంగా గాయపడ్డ వెల్లంపల్లి తన ఫిర్యాదు కాపీలో ఏం పేర్కొన్నారనే దానికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నాం. ప్రాణహాని తలపెట్టాలనే దాడి చేశారంటూ పక్కాగా చెప్తున్నారు. ఆ ఫిర్యాదు కాపీ కూడా మీకు చూపిస్తున్నాం. సో క్యాట్ బాల్ తో సీఎం జగన్ తలపై గురిపెట్టి దాడి చేశారని చెప్తున్నారు. దాడిలో సీఎం జగన్ కు పదునైన రాయి తగలవడం వల్ల తీవ్ర గాయమైందని, కొద్దిగా అటు ఇటు అయితే మాత్రం కంటికే ప్రమాదం ఏర్పడేదని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇది వెల్లంపల్లి తన ఫిర్యాదు కాపీలో పేర్కొన్న వివరాలు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇంకా ఫిర్యాదు కాపీలో ఏం పేర్కొన్నారు? ఫిర్యాదు కాపీలో మనం చూసుకుంటే కనుక సీఎం జగన్ టార్గెటెడ్గా కావాలనే కుట్రపూరితంగా తలపైన టార్గెట్ పెట్టి మరి పదునైన రాయితో కానీ క్యాట్ బాల్తో కానీ దాడి చేశారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాత్రి ఎన్ని గంటల సమయంలో బస్సు యాత్ర ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సమయంలో దాడి జరిగింది, దాడి ఏ తీరులో జరిగింది అనే దాన్ని క్లియర్గా వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో కీలకంగా మనం చూసుకుంటే కనుక రాత్రి దాడి సీఎం జగన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ అంతమొందించాలి అనేటటువంటి దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు పక్కా ప్లాన్తో పథకం ప్రకారం ఈ దాడి చేశారని కూడా ఫిర్యాదు కాపీలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాడి జరిగినటువంటి సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి గాయం అవడంతో పాటు పక్కనే ఉన్న నా ఎడమ కంటికి కూడా గాయమైంది. దగ్గర ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమై మాకు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం మళ్ళీ యథాతథంగా రోడ్ షో అయితే కొనసాగింది. అయితే ప్రధానంగా ఈ దాడిలో చూసుకుంటే కనుక దాడి జరిగినటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా కుట్రపూరితంగానే దాడి చేశారనేటటువంటి విషయాన్ని, అందులో ముఖ్యంగా అంతమొందించడానికి చంపేటటువంటి దురుద్దేశంతోనే దాడి చేశారు. పదునైనటువంటి రాయితో కానీ లేదంటే క్యాట్ బాల్తో కానీ దాడి జరిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ చేపట్టి నిందితులకు సంబంధించి కఠినమైనటువంటి శిక్ష వెయ్యాలి అని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం కూడా తన కంటికి తీవ్రమైన గాయమైంది. కాబట్టి ఫిర్యాదులో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడితో పాటు తనపైన జరిగినటువంటి దాడితో కలిపి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఇప్పటికీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తుంది. ఖచ్చితంగా కక్షపూరితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ ఇది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే టీడీపీ చేపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాళ్లతో దాడి చేసి ఎలాగైనా సరే సభను బస్సు యాత్రని ఆపండి అని చెప్పి కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు వారిపైనే అనుమానాలు ఉన్నాయి. పథకం ప్రకారం వారే కొంతమంది వ్యక్తులతో ఈ దాడి చేపించి ఉంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఫిర్యాదులో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్లానెడ్ మర్డర్ అటెంప్ట్ అనే చెప్పాలి. సో ఈ మర్డర్ అటెంప్ట్కి సంబంధించి వాళ్ళు చేసినటువంటి దాడి ప్రదేశంలో కానీ సిద్ధం సభ ఏదైతే రాత్రి సింగనగర్కి ఎంటర్ అయిన తర్వాత 8:10 to 8:30 ఈ 30 నిమిషాల గ్యాప్లోనే దాడి జరిగింది. ఖచ్చితంగా ఈ దాడి జరిగినటువంటి సమయంలో కుట్రపూరితంగానే కొంతమంది అగంతకులు టార్గెటెడ్గా ఆ ప్లేస్లో వెయిట్ చేసి దాడి చేశారు. కాబట్టి వాళ్ళు ఎవరు అనేది విచారించి వాళ్ళ కఠిన శిక్ష వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని అగంతకులు దాడి చేసినట్టు. సో ఈ దాడి ఎవరు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.